హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే నైట్ అయితే అయింది కదా. ఇప్పుడు 8 అయితే అవుతుంది. కార్తీక దీపం సీరియల్ అయితే పడ్డది. మీరైతే తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే తినలేదు ఫ్రెండ్స్. మీరైతే తిన్నారా? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పనీకైతే మేము ముందరికైతే వచ్చిన. మేమైతే రూమ్ షిఫ్ట్ చేయడం అయితే మీకు తెలుసు కదా, అంతకుముందు కింద వీడియోలలో కూడా చెప్పిన. అయితే మేము కొత్త రూమ్కి అయితే వచ్చినాము. ఈ రూమ్కి మేము వచ్చి ఇడికి 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ నుంచి మేము రెంట్కుంటున్నాము. రెంట్ 4-5. మేము ఇల్లు కొనుక్కున్నామని అంటున్నారంట. ఇది మా ఇల్లు కాదు, వేరే వాళ్ళ ఇల్లు అయితే మేము ఉంటున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న ఇల్లు ఏమైందంటే మాకు చిన్నగా అయ్యింది. ఆ ఇంట్లో నేను, మా బాబు, మా పాప, మా తమ్ముడు, మా ఆయన 5 మంది అవుతున్నాం. 5 మంది ఉండలేమని వేరే రూమ్, మంచి రూమ్ చూసుకోవాలని మేము వేరే రూమ్కి షిఫ్ట్ అయినాం. ఈ ఇల్లు మేము కొన్నామని అన్నారంట. మేము కొన్నప్పుడు మీరు చూసిరా ఫ్రెండ్స్? చెప్పండి. నా ఫాలోవర్స్ అయితే అస్సలే కాదు. నేను ఇల్లు కొన్నప్పుడు మీరు చూసిరా? నాకు అది చెప్పాలి. నేను చెప్పినా మీకు? నేను ఇల్లు కొన్నానని చెప్పినా మీకు? మేము వేరే రూమ్ షిఫ్ట్ అవుతున్నామని నా ఫాలోవర్స్కి అందరికీ చెప్పిన. నేను ఇంతకుముందుకి 8 మంత్స్లో 9 మంత్స్లో అప్పుడు కూడా చెప్పిన. నేను వేరే రూమ్లో డెలివరీ అయిన తర్వాత వేరే రూమ్ మార్చుకోవాలని చెప్పిన నేను. ఇప్పుడు మేము ఇల్లు కొన్నాము, అది కొత్త ఇల్లు కట్టిండ్రు, కొత్త ఇల్లు తీసుకున్నారు అంటే మేము ఇల్లు తీసుకున్నది వచ్చి మీరు చూసిరా? మేము ఇల్లు కట్టింది వచ్చి నువ్వు చూసినావా? నువ్వు చూస్తే కరెక్ట్గా మాట్లాడు. చూసిన మాటలే మాట్లాడు, చూడని మాటలు మాత్రం మాట్లాడు. ఈడ నేను, నా భర్త, నా పిల్లలు బతకనికనే చాలా కష్టం ఉంది. మేమంతా ఇల్లు కట్టుకోనంట, ఇంట్లోనంట డబల్ బెడ్రూమ్ అంట, త్రిబుల్ బెడ్రూమ్ అంట, డబల్ కిచెన్ అంట, డబల్ బాత్రూమ్స్ అంట, ఏమేమో అంటున్నారు ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే మా ఆయనకు వచ్చే 10,000 జీతానికి మేము ఇల్లు కట్టుకొని అంట, మేమంట ఇంట్లో ఉన్నామంట. ఇట్లా మాట్లాడతారేమో ఫ్రెండ్స్, అసలు అర్థమే కాదు. మా ఆయనకు వచ్చే 10,000 ఉండే ఒకరింటికి అయితే మనం అడుగుతామా ఫ్రెండ్స్? అడగం కదా. అట్లా బీద పరిస్థితిలో మేము బతుకుతున్నాము. ఒకవేళ మేమే ఇల్లు కట్టుకునేదైతే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నేను చెప్పనా ఫ్రెండ్స్? మీకు చెప్పకుండా నేను ఏదైనా పని చేస్తాను? నేను చెయ్యను. మీకు చెప్పే నేను చేస్తాను. ఎందుకంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీతో సమానం. నన్ను ఇంతవరకు తీసుకొచ్చిందంటే మీరే. మీకు చెప్పకుండా నేను ఏదైనా పని చెయ్యలేదు. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదంటే డెలివరీ అయినా కాబట్టి వీడియోస్ పెట్టలేదు. వీరికి 3 మంత్స్ అవుతుంది డెలివరీ అయ్యి. C-section అయితే అయ్యింది. అప్పుడైతే చెప్పిన కదా కిందటి వీడియోలో. మీకు చెప్పకుండా నేను ఇల్లు కొనుక్కొని ఇల్లు చేసుకుంటాను నా ఫ్రెండ్స్. నేనేదన్నా ఫస్ట్ పని చేయాలంటే నా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పినాకనే నేను ఏదన్నా పని స్టార్ట్ చేస్తాను. లేకపోతే అస్సలు చేయను. నాకు వచ్చే 10,000 మేము ఇల్లు కట్టుకుంటాం మా ఫ్రెండ్స్. ఇది మా పల్లెటూరా కట్టుకోనిక. ఈ సిటీలో కట్టాలంటే లేదన్నా ఒక్క జాగకే 30 లక్షలు కావాలి. 30 లక్షలు. 30 లక్షలు పెట్టి జాగా కొంటాం. మళ్ళీ ఇల్లు కావాలంటే మరి అన్నీ కావాలి కదా. కంకర కావాలి, ఇసుక కావాలి, అన్నీ కావాలి. ఇప్పుడు ఆ పైసలకి ఎక్కడ పోతాం? లేదన్నా 70 లక్షలు 80 లక్షలు అయితే ఇల్లు అవుతుంది. 70 లక్షలు 80 లక్షలు మేము ఏ నుంచి తెచ్చి మేము ఇల్లు కట్టుకున్నాం? అదే 80 లక్షలు 70 లక్షలు ఉన్నదాన్ని అయితే మేమైతే ఇట్లా ఉంటాం మా ఫ్రెండ్స్. అవుతున్నామని కూడా తెలుసు. ఇంకొకమైతే ఇల్లు అయితే కొనుక్కోలేదు.